వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనమైతే క్యారెట్ హల్వాని అయితే చేసుకుందామండి. అందుకని నేను ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను. కుక్కర్లో ఇట్లా 3-4 స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేశాను అనమాట. దీంట్లో నేను కాజు అండ్ కిస్మిస్ని అయితే బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. దీన్ని ఒక సపరేట్ బౌల్ అనే దాంట్లో తీసేసుకుంటాను నేను. ఇప్పుడు ఇదే గీ ఉంటుంది కదా, ఆ గీలో నేను ఈ క్యారెట్ తురుముకున్నాను కదా, ఆ తురుముకున్నవంతా ఫ్రై చేస్తాను అనమాట. ఇంకా కొంచెం సేపు ఫ్రై చేయాలి. చూడండి, ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను నా దగ్గర ఫ్రిడ్జ్లో పాలనే ఉన్నాయన్నమాట. ఆ పాలని పోసి నేను దీన్ని మళ్ళీ కుక్ చేస్తాను. చూడండి, పాలైతే పోస్తున్నాను. ఇది దగ్గరగా ఒక పావు లీటర్ పాలైతే ఉంటాయండి. ఈ పావు లీటర్ పాలు ఒక 1 kg క్యారెట్ అన్నమాట, తురుమిది. దీంట్లో ఈ పావు లీటర్ పాలు అనేది వేసేసి ఇప్పుడు మూత అనేది పెట్టేశాను. ఇప్పుడు ఒక 4 విజిల్స్ వచ్చే వరకు నేను బాగా కుక్ చేసుకుంటాను. ఇప్పుడు 4 విజిల్స్ అయితే వచ్చేసింది, తొందరగా అయిపోతుంది. అందుకనేసి ఈ కుక్కర్ అనేది యూస్ చేస్తాను. కుక్కర్ లేకుండా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇది ఇంకా మెత్తబడాలన్నమాట. అందుకని నేను ఇంకొంచెం సేపు మెత్త అయితే పడింది, కాకపోతే ఇంకొంచెం మెత్తపడాలి. అందుకని నేను ఇట్లా షుగర్ వేసిన తర్వాత దీంట్లో వాటర్ వస్తాయి కదా, అప్పుడు నేను ఉడికించుకుంటాను. ఇది సిమ్లో అయితే పెట్టేస్తాను అనమాట. ఇక్కడ నేను 1 kgకి ఒక 1/2 kg పంచదార అయితే పోసానండి. ఎందుకంటే మనకి ఈ మధ్య పంచదార అంత స్వీట్గా ఏమీ రావట్లేదు కదా, మరీ స్వీట్ అనేది అనిపించదు అనమాట. అందుకని నేను 2 గ్లాసెస్ పావు లీటర్వి ఒక 2 గ్లాసెస్ అయితే పంచదారని అయితే వేసాను. ఇప్పుడు స్టవ్ని సిమ్ అనేది చేసేసుకుంటానండి. ఇప్పుడు పంచదార కరిగి దాని వాటర్ అయితే వస్తుంది కదా, దీంట్లోనే నేను యాలకుల పౌడర్ కూడా వేసాను. ఇప్పుడు ఇవంతా బాగా కుక్ అయ్యే వరకు నేను ఉడికించుకుంటాను. దీని మీద ఒక ప్లేట్ అయితే వేస్తానండి. వేస్తే తొందరగా ఇది ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఉడికింది కదండి, ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు నేను హై ఫ్లేమ్ అనేది పెడతాను అనమాట. హై ఫ్లేమ్ పెట్టి ఇంకొంచెం సేపు ఇది వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవాలి. చూడండి, వాటర్ ఇంకిపోతున్నాయి, కానీ అడుగు అంటకుండా మనం కొంచెం మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట. అడుగు అంటితే క్యారెట్ హల్వా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. అడుగు అంటకుండా మనము కుక్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకునే క్యారెట్ హల్వా. ఇప్పుడు ఏదైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా పక్కన, అది యాడ్ చేస్తాను. ఇంతే, అయిపోయింది నా క్యారెట్ హల్వా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.